ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్డీఏను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పక్షాలు ఏకం కానున్నాయి. ఇప్పటికే టీఎంసీ కాంగ్రెస్ లో విలీనం అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా శరత్ కుమార్ ఎన్సీపీ కూడా మెర్జ్ అవనుందంటూ కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ నుండి ఈ రెండు పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సైతం చిన్న పార్టీలు విలీనం అవ్వాలని పిలుపునిచ్చారు. ఇదే నిజమైతే అఖండ కాంగ్రెస్ సాధ్యమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే టీఎంసీ అలాగే కాంగ్రెస్ ఈ విలీన వార్తల్ని తోసిపుచ్చాయి. అయినప్పటికీ ప్రచారం ఆగకపోవడంపై జోరుగా చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు మెర్జ్ అవ్వటం కాంగ్రెస్ పక్షం పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇతర పార్టీలు కూడా మెర్జ్ అయితే అఖండ కాంగ్రెస్ కానీ సాధ్యమైతే గత ఎన్నికలు అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి. ఒకవేళ అఖండ కాంగ్రెస్ కానీ సాధ్యమైతే రాబోయే ఎన్నికల్లో మాత్రం డెఫినెట్గా అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అఖండ కాంగ్రెస్ సాధ్యమా? టీఎంసీ కావచ్చు లేకపోతే శరద్ పవార్ ఎన్సీపీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే విభేదించి పుట్టుకొచ్చినటువంటి పార్టీలు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో టీఎంసీ పాతాళంలో ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు. రాజకీయ శూన్యత చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్. కానీ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ ఎఫెక్ట్ వల్ల శివసేన అటు ఎన్సీపీ రెండు పార్టీలు కుదేలైన నేపథ్యం మనం చూసాం. శివసేన కీలక వర్గం నేరుగా బీజేపీతో కలిసింది. మరోవైపు షిండే నేరుగా శివసేనను చీల్చి బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఇటీవల కూడా ఒక ప్రచారం నడుస్తుంది. షిండే వర్గం నుంచి మరో 9 మంది ఎంపీలు నేరుగా ఎన్సీపీ నుంచి ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ కు సంబంధించిన కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలంటూ నేరుగా శరద్ పవార్ తో పాటు సుప్రియా సులేని కోరుతున్నారు. ఇక్కడ శివసేన నుంచి షిండే వర్గంగా విడిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే దగ్గర నుంచి మరో 9 మంది ఎంపీలు నేరుగా షిండే వర్గంలోకి వెళ్తారని ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది 2 రోజుల నుంచి. అయితే ఇక్కడ ప్రధానంగా పార్టీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాయో ఆ పార్టీలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడానికి రాబోయే రోజుల్లో మార్గం సుగమవుతుంది. ఇటు ఎన్సీపీ కావచ్చు, తృణమూల్ కావచ్చు, ఈ రెండు పార్టీల భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినప్పటికీ కూడా మహారాష్ట్ర పరిస్థితి మనం చూసినప్పుడు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలను కుక్కలు చింపిన విస్తరిలాగా బీజేపీ చేసింది. రెండు కీలకమైన పార్టీలను ఏవైతే తమతో పొత్తు పెట్టుకొని శివసేన ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షం అయితే ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఒక చిన్న పొరపాటు అది ఆ పార్టీ అంతానికే దారితీసింది. కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ తో కలిసి నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆయన ముఖ్యమంత్రి కావడంతో ఈ వివాదం చిలికి గాలికి వానైంది. నేరుగా షిండేని రంగంలోకి దించి ఏకనాథ్ షిండే రంగంలోకి దించి శివసేనను దించారు. మరోపక్క ఇటు అజిత్ పవార్ వర్గం కూడా నేరుగా ఎన్సీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీకి మద్దతు ఇచ్చింది. తర్వాత కాలంలో అజిత్ పవార్ మరణం, సుప్రియా నేరుగా అజిత్ పవార్ భార్య అజిత్ పవార్ భార్య నేరుగా బీజేపీకి మద్దతు ఇవ్వడం, సునేత్ర పవార్ బీజేపీకి మద్దతు ఇవ్వడం, ఆ మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, ఈ అన్ని అంశాలు మనం గమనించిన తర్వాత జాతీయ పార్టీలలో ప్రాంతీయ పార్టీలు విలీనం కాక తప్పదు. బీజేపీ కేవలం దేశంలో 2 పార్టీలు ఉండడానికే ప్రయత్నాలు సాగిస్తుంది. ఒకటి కాంగ్రెస్ అయితే 2 బీజేపీ. ఈ 2 జాతీయ పార్టీలే మనుగడ సాధించగలుగుతాయి రాబోయే రోజుల్లో. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు అంతమవుతూ వస్తున్నాయి. పంజాబ్ లో అంతమయ్యాయి, అకాలీదళ్ పూర్తిగా అంతమైన నేపథ్యం చూసాం. మరోపక్క మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ ఈ 2 పార్టీలు అంతమయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయా పార్టీలు బీజేపీ నుంచి పుట్టిన పార్టీలు మళ్ళీ బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిన పార్టీలన్నీ మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. మమతా బెనర్జీ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయిన నేపథ్యం చూసాం. అలాంటి నేతలకు ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా శరద్ పవార్ మరోసారి కాంగ్రెస్ మెట్లు దక్కే అవకాశం. అటు శరద్ పవార్ కూతురు సుప్రియా సులే రాజకీయ భవిష్యత్ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క శివసేన లాంటి పార్టీలు ఎటువైపు మొగ్గు చూస్తాయా, షిండే ఇప్పుడైతే షిండే నాయకత్వం నడుస్తాయా, లేక ఉద్ధవ్ ఠాక్రే
పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ విలీనం చేస్తారనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. కానీ ఏక పార్టీలు ఏవైతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ తప్పితే మిగిలిన పార్టీలన్నీ జాతీయ హోదా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో మనకడ దాదాపు ఉండకపోవచ్చు. ఆ జాతీయ పార్టీ అయినప్పటికీ ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయారు. మరోపక్క పంజాబ్ లో కూడా రాబోయే రోజుల్లో అధికారం ఉంటుందా లేదా చెప్పలేని పరిస్థితి. కాబట్టి జాతీయ పార్టీలే అంతిమంగా ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఆ రోజుల్లో దగ్గరలో ఉన్నాయని ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. మురళి, అదే గత ఎన్నికల్లోనే ఇబ్బంది పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవేళ అఖండ కాంగ్రెస్ కానీ సాధ్యమైతే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అన్ని పార్టీలు కూడా, అంటే చిన్న చిన్న పార్టీలు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా గ్రహించాయి కాంగ్రెస్ పార్టీతోనే ఇదంతా సాధ్యం అనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఈ అంశాన్ని కొట్టిపారేయట్లేదు. సో అది కూడా ఒకంత ఊతం ఇచ్చేలాగే ఉంది కదా కిరణ్, దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, మనం నిన్న కూడా మాట్లాడాం. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక, రాహుల్ వీరిద్దరు శకం మాత్రమే నడుస్తుంది. మిగిలిన సీనియర్ నేతలందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే సైలెంట్ అవ్వడం లేదా బయటికి వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు కూడా దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్నాయి. భారతదేశంలో సుదీర్ఘకాలం పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సామాన్యుని రోదన, సామాన్యుని బాధ, సామాన్య జీవితాలు అర్థం చేసుకునే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం తర్వాత అధికారంలోకి వచ్చింది. దాదాపు కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన తర్వాత అధికారంలోకి వచ్చింది. వరుసగా 3 సార్లు బీజేపీ అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ చరిష్మా కావచ్చు, లేక మరొక కోణం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలహీనం పడ్డం కావచ్చు. అయినప్పటికీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు బలంగానే ఉంటాయి. కేవలం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అత్యంత బలంగా ఉంటారు. ఎందుకంటే ఆయా దేశవ్యాప్తంగా 2 పార్టీల పేరే జనాలు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి కాంగ్రెస్ అయితే 2 బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. ఈ దేశంలో పౌరులు స్వేచ్ఛ, స్వతంత్ర, సౌకర్యంతో బతుకుతున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం 2014 తర్వాత మోడీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని క్రమేపీ బలహీనం చేయడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలను ఆహ్వానించడం, కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను బీజేపీలకు ఆహ్వానించడం, వారిని ముఖ్యమంత్రి చేయడం, ఇది ఒక స్ట్రాటజికల్ గేమ్ నడిచింది తప్పితే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిన నేతలు కూడా, ఆయా పార్టీలు పెట్టుకున్న సొంత పార్టీ నేతలు కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. దేశంలో 2 పార్టీల మనుగడ రాబోయే రోజుల్లో కొనసాగుతుంది. ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, గత ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితం కావడం, రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు తీసుకురావడం, డీలిమిటేషన్ బిల్లును ప్రవేశించడం, మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకోకుండా అడ్డుకోవడానికి బీజేపీ శత ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు, మరోపక్క డీలిమిటేషన్ బిల్లు మరోసారి తెరపైకి తెచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు. మురళి, ఇక్కడ ప్రధానంగా ఎన్సీపీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, మరికొన్ని పార్టీలు కావచ్చు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి మరోవైపు పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ కూడా జాగ్రత్త పడుతోంది అనేటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఒకటి రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరు. బీజేపీ ఆడే గేమ్, బీజేపీ ఆడే పొలిటికల్ మైండ్ గేమ్ మాత్రమే ఇప్పుడు ఎన్నికల్లో పనిచేస్తుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగదు. ఎందుకంటే ఏ పార్టీకైనా ఏకనాయకుని చరిష్మా కొంతకాలం పనిచేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ చరిష్మా ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాగేసుకుని భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రులుగా గెలిపించినటువంటి పరిస్థితి ఉంది కదా, దానికి సంబంధించి చర్చ. దేశంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ ఇచ్చిన ఆఫర్లకు లొంగిన నేతలు చాలా మంది ఉన్నారు. హిమంత బిశ్వ శర్మ కావచ్చు, అటు టీఎంసీలో ఉన్న సువేంద్ర అధికారి కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు, కాంగ్రెస్ ని వీడి ముఖ్యమంత్రులు అయినారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అదే బీజేపీని ఢీకొట్టి అదే తీహార్ జైల్లో ఉండి ముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో పోకల్లడు. ఎందుకంటే ఇవి చాలా మందికి తెలియని నిజాలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఒక దిక్సూచి అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం. బీజేపీ, ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి వ్యవస్థను ఉపయోగించుకున్నప్పటికీ కాంగ్రెస్ లో భయపడిన నేతలు చాలా మంది ఉన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాజకీయాలు నడుస్తాయి. బీజేపీ ఎలాంటి వ్యవహారాలకు పాల్పడుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ఇంత దిగజారుతనం ఎక్కడా లేదని ఇప్పటికే దేశవ్యాప్తంగా మీడియా కోడేకి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారే లీక్ ఇచ్చారు.
కాబట్టే మేము గెలిచామని చెప్పి బీజేపీ మరోసారి దాన్ని సమర్థించుకోవడం కూడా మనం చూస్తున్నాం. దేశ రాజకీయాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవలేదు. ఇందుకు తగ్గట్టుగానే ఈసీ కూడా బీజేపీకి తోడ్పడుతుందనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదంటూ కాంగ్రెస్ వాటి ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక దేశంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి అనడానికి ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు ఒక నిదర్శనంగా కూడా చెప్పొచ్చు. ఎన్డీఏని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పక్షాలు ఏకం కాబోతూ ఉన్నాయి. జాతీయ పార్టీతో ఉంటే మాత్రమే, ఏదైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటే మాత్రమే మనం భారతీయ జనతా పార్టీని ఎదుర్కోగలమనేటువంటి ఒక అవగాహనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే టీఎంసీ కాంగ్రెస్లో విలీనం అంటూ జరుగుతున్నటువంటి వార్తలు కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగే శరద్ పవార్ ఎన్సీపీ కూడా తాజాగా మెర్జ్ అవనుందంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం. శరద్ పవార్ వయోభారం రీత్యా యాక్టివ్ పాలిటిక్స్లోకి సరిగా లేరు అనేటువంటి మాట. ఈ నేపథ్యంలో పార్టీని నడిపించడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా టార్గెట్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ టార్గెట్గా పనిచేస్తున్నారు కాబట్టి అది కాంగ్రెస్తోనే సాధ్యం. శరద్ పవార్ కూడా గ్రహించారు కాబట్టి మళ్ళీ అందులో మెర్జ్ అవ్వాలని చూస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకప్పుడు ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ నుంచే పుట్టుకొచ్చాయనేటువంటి విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సైతం చిన్న పార్టీలు విలీనం అవ్వాలన్నటువంటి ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు, ఆ పార్టీల్లో ఒకంత చర్చ అయితే నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అఖండ కాంగ్రెస్ సాధ్యమయ్యేటువంటి అవకాశం పక్కాగా ఉంది. 2029 ఎన్నికలకు సంబంధించి చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఢీకొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. విలీనం వార్తలను అయితే టీఎంసీ కాంగ్రెస్ తోసిపుచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ప్రచారం ఆగకపోవడానికి సంబంధించి అయితే ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది.